హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు విజయ్ ట్రావెల్ లాగ్స్. ఇంకొక బస్ జర్నీ వీడియోతో మీ ముందుకైతే వచ్చాను ఇవాళ. ఆఫ్టర్ లాంగ్ టైం నేను తెలుగులో వీడియో చేస్తున్నాను. సో మీరు ఈ వీడియోకి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్రజెంట్ టైం ఇప్పుడు ఆఫ్టర్నూన్ 2 o'clock అవుతుంది. సో నేను బెంగళూరులోని సిల్క్ బోర్డ్ జంక్షన్లో అయితే ఉన్నాను. ఇవాళ నేను బెంగళూరు నుండి విజయనగరం, ఆంధ్రప్రదేశ్లో ఉండే విజయనగరంకి వెళ్ళే శ్రీ తులసి ట్రావెల్స్ బస్సులో అయితే ట్రావెల్ చేయబోతున్నాను. కానీ నేను విజయనగరం దాకా ట్రావెల్ చేయట్లేదు, విజయవాడ దాకా ట్రావెల్ చేస్తున్నాను. ఇవాళ నేను ట్రావెల్ చేయబోయే బస్సు వచ్చి ఆఫ్టర్నూన్ 2 o'clockకి చందాపుర ప్రైవేట్ బస్ పార్కింగ్ లాట్ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ 2:30కి సిల్క్ బోర్డ్ జంక్షన్కి వస్తుంది. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ అరణ్య రెస్టారెంట్ ముందర ఆగుతుంది. ఇక్కడ చూస్తున్నారా, శ్రీ మణికంఠ ట్రావెల్స్ బస్ అయితే ఆగి ఉంది కదా. సో ఇదే ప్లేస్లో మన బస్సు కూడా వస్తుంది. ఈ బస్సు కాకినాడ దాకా వెళ్తుంది. ఓకే, ఇక్కడ చూస్తున్నారా, ఇది వచ్చి సిల్క్ బోర్డ్ టు కేఆర్పురం మెట్రో లైన్. ఇది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ప్రజెంట్ చూస్తున్నారా 2:35 అవుతుంది. మన బస్సు 5 minutes లేటుగా సిల్క్ బోర్డ్ జంక్షన్కి అయితే వస్తుంది. ఇక్కడ ఒక 10 minutes స్టాప్ ఉంటుంది ఈ బస్సుకి. మనం ఈ లోపల ఈ బస్సు ఎక్స్టీరియర్ అండ్ ఇంటీరియర్ వ్యూ అయితే చూద్దాం రండి. ఈ బస్ ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ వ్యూ చూశారు కదా. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇప్పుడు ఈ బస్సులో ఉండే ఫీచర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది టోటల్ 36 బెర్త్స్ ఉండే బస్ ఇది. ఇందులో సీట్ బెర్త్ కాన్ఫిగరేషన్ వచ్చి 2+1. ఇటువైపు 2 బెర్త్స్ ఉంటాయి అండ్ ఇటువైపు సింగిల్ బెర్త్ ఉంటుంది. ప్రతి బెర్త్ పైన బెర్త్ నెంబర్తో మెన్షన్ చేసిన ఒక డిస్ప్లే అయితే ఉంటుంది. దీనివల్ల మనకు సీట్ నెంబర్స్, బెర్త్ నెంబర్స్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ ప్రతి సీట్లో ఒక LED ల్యాంప్ అండ్ USB నార్మల్ కేబుల్, నార్మల్ ఛార్జర్ పాయింట్ కూడా ఉంటుంది. బ్యాక్ రెస్ట్, మళ్ళీ పిల్లో ఉంటుంది. అండ్ ఇక్కడ బెడ్ చూసారా, చాలా సాఫ్ట్గా ఉంది అండ్ థిక్ బ్లాంకెట్. ఎంత చలేసినా కూడా కంఫర్టబుల్గా పడుకోవచ్చు. అండ్ స్క్రీన్స్ ప్రైవసీ కోసం ఇక్కడ లగేజ్ హోల్డరు, వాటర్ బాటిల్ హోల్డరు, అలాగే ఫుట్ దగ్గర ఒక AC పాయింట్ అండ్ హెడ్ దగ్గర ఒక AC పాయింట్ అయితే ఉంది. అండ్ ఇక్కడ చూసారా, ఈ స్క్రీన్స్ క్లోజ్ చేస్తే కంఫర్టబుల్గా ఒక ప్రైవసీ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ ఈ స్ట్రిప్ ల్యాంప్స్ చూసారా, ఇదైతే నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ ముందర ఎమర్జెన్సీ ప్యానిక్ బటన్ ఉంది. టైం ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 3 o'clock అవుతుంది. ఈ టైంకి మనం బయలుదేరాల్సిందా, కానీ ఒక లేడీ ప్యాసింజర్ రాలేదు ఇక్కడ బోర్డ్ అవ్వాల్సిన వాళ్ళు. అందుకు వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ చూసారా, ఇంకొక కోమిట్లా బస్ వచ్చింది. నాకు తెలిసి అది కూడా విజయవాడ వెళ్ళే బస్సే. ఓకే, సో ఇక్కడ బయలుదేరిన తర్వాత బెంగళూరులో చాలా పికప్ పాయింట్స్ ఉన్నాయి. అవి ఏవే పాయింట్స్ అనేది మీకు కంప్లీట్గా చూపిస్తాను. ఫైనల్గా మన బస్సు సిల్క్ బోర్డ్ జంక్షన్ నుంచి 3 o'clock బయలుదేరింది. యాక్చువల్గా ఇక్కడ 10 minutes స్టాప్ అంతే. 2:35కి వచ్చి 2:45కి బయలుదేరాలి. కానీ ఒక ప్యాసింజర్ లేట్ రావడం వల్ల 3 o'clock అయింది ఇక్కడే. ఇక్కడ ఒక లేక్ కనిపిస్తుంది కదా, ఇది అగరా లేక్.
ప్రెజెంట్ మన బస్ అయితే ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్లో ఉండే ఎకో స్పేస్ దగ్గరికి అయితే వచ్చింది. ఇక్కడ ఒక పికప్ పాయింట్ ఉంది. కలర్ మాత్రం ఎక్సలెంట్ ఉంది బస్సుది. ఇంటీరియర్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేసినారు. ఇంకా ప్యాసింజర్ రాలేదు, ఆల్రెడీ వచ్చి ఒక 2 minutes అయింది. అందరికీ ప్రతి ఒక్కరికి ఇండివిజువల్గా కాల్ చేసి చెప్తున్నారు. ఇంకా మెసేజ్ కూడా పంపిస్తున్నారు, ఈ పాయింట్ దగ్గర ఉంది బస్సు ఇప్పుడు అని. ఇలా సిస్టమ్ మాత్రం చాలా బాగుంది. సో మన బస్ అయితే ఇప్పుడు బెంగళూరు మారుతల్లిలో ఉండే మల్టీప్లెక్స్ దగ్గరికి అయితే వచ్చింది. ఇటువైపు ఉంటుంది మన మల్టీప్లెక్స్. ఇక్కడ ప్యాసింజర్స్ కూడా ఎక్కేశారు. ఇంకా ఇక్కడ నుంచి బయలుదేరడమే. గూగుల్ కొత్త ఆఫీస్ బెంగళూరులో. మా జీవితాన్ని ఇట్లాంటి కంపెనీలో జాబ్ కొట్టాలి అసలు. సింపుల్ స్కిన్ ఫ్యాక్టరీ ఫ్లైఓవర్ స్టార్ట్ అయ్యే ముందు అని చెప్పారు. అది కష్టం. అవును. టైం అయితే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 4 o'clock అవుతుంది. మన బస్ ఇప్పుడు ఐటీఐ గేట్ దగ్గరకు వచ్చింది. ఇక్కడ దీని తర్వాత కేఆర్పురము, తర్వాత హొస్కోటే. ఇంకా అక్కడి నుంచి టీ బ్రేక్ ఆపుతారంట. మళ్ళీ డిన్నర్ బ్రేక్ వచ్చి తిరుపతి దగ్గరలో ఆపుతారన్నారు. సో బస్ అయితే నేను ఖాళీగా ఉంటుంది అనుకున్నా, కానీ టిన్ ఫ్యాక్టరీ మళ్ళీ ఇక్కడ చాలామంది ప్యాసింజర్స్ ఎక్కారు. చెప్పండి. సో టైం అయితే కరెక్ట్గా 4:30 అవుతుంది. మన బస్సు హొస్కోటే టోల్ గేట్ దాటి ఔటర్ రింగ్ రోడ్ దగ్గర అయితే వచ్చింది. ఇప్పుడు మన బస్సు కండక్టర్ లోకేష్ అన్న గారితో మాట్లాడదాము, వాళ్ళ ఎక్స్పీరియన్స్ తెలుసుకుందాము. అన్న నమస్తే. ఎన్నేళ్ళుగా వర్క్ చేస్తున్నారు తులసిలో? 3 years. చెప్పండి అన్న, ఎలా ఉంది మీకు ఈ తులసి ట్రావెల్స్లో వర్క్ చేయడము? మీ రోల్స్ ఏంటిది ఇందులో? బాగుందా? మీ పని ఏంటన్నా? మీ పని ఏంటి? కండక్టర్. ఓకే. ఈ బస్ టైమింగ్స్ సార్ చంద్రాపూర్ 2 o'clock స్టార్ట్. ఓకే. మన హొస్కోట్ 4 o'clock. మనకి వైజాగ్ వచ్చి 9 o'clock మార్నింగ్. నెక్స్ట్ డే మార్నింగ్ 10 o'clock 10:30. ఓకే. మళ్ళీ అక్కడి నుంచి ఎన్ని గంటలు బయలుదేరుతుంది? 2 o'clock బయలుదేరుతుంది. 2 o'clock. మళ్ళీ నెక్స్ట్ బెంగళూరుకి వచ్చేది 10 o'clock. నెక్స్ట్ డే మార్నింగ్ 10 o'clock. చంద్రాపూర్ 10 o'clock. ఈ రూట్లో ఎన్ని బస్సులు ఉన్నాయన్న? ఈ రూట్కి మా రూట్లో వచ్చి 4 బస్సులు ఉన్నాయి. 4 బస్సులు ఉన్నాయి. ఓకే. ఓకే. సరే, ఈ టికెట్ కాస్ట్ ఎంతన్నా ఈ బస్కి? విజయనగరం నుంచి బెంగళూరుకి, బెంగళూరు టు విజయనగరం. బెంగళూరు టు విజయనగరము ఈరోజు 2000 సార్ కాస్ట్. 2000. రోటీని బట్టి, వీకెండ్స్ బట్టి రేట్స్ ఉంటాయి సార్. ఓకే. ఓకే. ఒకసారి 3000 ఉంటుంది, ఒకసారి 4000. డిమాండ్ బట్టి. ఓకే. ఓకే. ఈరోజు 2000. ఓకే. థ్యాంక్ యూ అన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. జర్నీ స్టార్ట్ అయిన 2.5 hours తర్వాత మన బస్ ఇప్పుడు శ్రీవారి కెఫే అనే ఒక హోటల్ దగ్గర టీ బ్రేక్ కోసం ఆగింది. ఇది ఎగ్జాక్ట్లీ హొస్కోటేకి ఒక 5-10 kilometers. అంటే అది పెరిఫెరల్ రింగ్ రోడ్ ఉంది కదా, దాటిన వెంటనే ఉంటుంది. ఓకే. ఒక టీ తాగేసి మన జర్నీని కంటిన్యూ చేద్దాం. కొద్దిసేపు అయిన తర్వాత క్యాబిన్ రైడ్ కూడా చేస్తాను. ఎందుకంటే ఈవినింగ్ క్యాబిన్ రైడ్ చాలా బాగుంటుంది. ఇక్కడ ఏదో లగేజ్ లోడ్ చేస్తున్నారు, ఈ లోపల మనము టీ తాగేద్దాం. పక్కనే చూసారా శ్రీకృష్ణ బస్సు కూడా ఆగింది. Volvo 9600 లేటెస్ట్ బస్సు ఇది మన బస్సు.
సో టీ అయితే తాగాను, చాలా టేస్టీగా ఉంది. 20 రూపీస్. ఈవెన్ వాష్రూమ్ కూడా చాలా నీట్గా ఉండే, మంచి బెస్ట్ స్టాప్లో అయితే ఆపారు. ఇంకా డిన్నర్కి చూడాలి ఎక్కడ ఆపుతారు అనేసి. ఈ ప్లేస్లో తులసి, అది కాకుండా మణికంఠ కూడా ఆపారు. ఇప్పుడు మన బస్సు ఆరెంజ్ ఇచ్చారు, వెళ్దాం రండి, స్టార్ట్ అవుతుంది. చెప్పు బ్రో, మీ పేరు? సంజయ్ సాహు. ఏ ఊరు మీది? నల్లజల్ల. ఓకే. ఎన్నాళ్ళుగా తులసిలో వర్క్ చేస్తున్నారు? 1 year. 1 year. ఎలా ఉంది మీకు? మీ జాబ్, మీ రోల్ ఏంటి, మీ పని ఏంటి బస్సులో? బస్సు కడగడం, క్లీన్ చేయడం. ఓకే, అంటే బస్సుని మెయింటైన్ చేయడం మీరే. ఓకే, ఎలా అనిపిస్తుంది మీకు? ఓకే. అన్న కంపెనీ ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. బాగా చూసుకుంటారా? వంట కూడా చేస్తారా మీరే? ఓకే ఓకే ఓకే. ఇప్పుడు మళ్ళీ మీరు రెస్ట్ ఎప్పుడు మీకు? రెస్ట్ ఉంటుందా? ఓకే, మళ్ళీ రావడం. ఓకే. నైట్ పడుకోవడానికి వీలు ఉంటుందా? ఉంటుంది. ఓకే ఓకే ఓకే. మరి ఇంటికి వెళ్ళి ఎప్పుడు వెళ్ళడం? ఒకసారి. ఓకే ఓకే. సరే పా, థ్యాంక్ యూ. సో టైం అయితే కరెక్ట్గా ఇప్పుడు 7:50 అవుతోంది. మన బస్ ఇప్పుడు చిత్తూరుకి అవుట్స్కట్స్లో ఉండే హోటల్ ఎంపైర్ దగ్గర డిన్నర్ కోసం ఆపింది. ఓకే. సో బస్ అయితే కొంచెం లేట్గా పోతుంది, ఎందుకంటే బెంగళూరులో కొంతమంది ప్యాసింజర్స్ డిలే చేశారు. దానివల్ల ఈ టైంకి యాక్చువల్లీ దగ్గర తిరుపతి దగ్గర ఉండాలంట, కానీ బస్సు లేట్ అయింది. సో ఇక్కడ నాకు తెలిసి ఒక 20 to 30 minutes ఉంటుంది డిన్నర్ బ్రేక్. సో ఫస్ట్ వాష్రూమ్ యూజ్ చేసి, ఎందుకంటే లాంగ్ జర్నీస్లో వాష్రూమ్ అనేది కంపల్సరీగా యూజ్ చేయాలి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు ఆపుతారో తెలీదు. సో లైట్గా డిన్నర్ ఏదైనా తినేసి మన జర్నీని కంటిన్యూ చేద్దాం. కొద్ది దూరం క్యాబిన్ రైడ్ అయితే చేస్తాను. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ నాకు తెలిసి 2:30-3 అవుతుంది విజయవాడ వెళ్ళేసరికి. సో కొద్దిసేపు అయినా పడుకోవడానికి ట్రై చేస్తాను. రండి, ఫుడ్ ఎలా ఉంది హోటల్లో అనేది చూపిస్తాను మీకు. మన బస్ చూడండి, నైట్ వ్యూ లైటింగ్స్తో భలే బాగుంది. ఇది హోటల్ ఎంపైర్. ఇది హైవే. సో ఒక ఫుల్ మీల్స్ అయితే ఆర్డర్ చేశాను. ఇందులో చూడండి, పాపడ్, రైస్, రసం, పాయసం, చట్నీ, గోంగూర చట్నీ అనుకుంటా, మరి కర్డ్, పప్పు అవి ఉన్నాయి. సో కాస్ట్ వచ్చి 160 రూపీస్. టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉంది అనేసి.
డిన్నర్ బ్రేక్ అయితే అయింది. ఇంకా ఫుడ్ టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుంది. 160 రూపీస్కి అన్లిమిటెడ్ మీల్స్ లాగానే అది. రైస్ అయితే చాలా ఎక్కువ క్వాంటిటీతో పెట్టారు. A few moments later. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. టైం ఇప్పుడు మార్నింగ్ 3:45 అవుతోంది. మన బస్ ఇప్పుడు గుంటూరు టోల్గేట్ దాటి విజయవాడ వైపు వెళ్తోంది. ఆల్మోస్ట్ ఇంకో 15 మినిట్స్లో విజయవాడ అయితే రీచ్ అవుతాము. నిన్న నైట్ కాళహస్తిలో బైపాస్ తర్వాత పడుకునేసాను. మంచిగా నిద్ర పట్టింది. కంఫర్టబుల్ కూడా చాలా బాగుంది. ఈ బస్సు డ్రైవింగ్ గురించి చెప్పాలంటే మస్తు స్పీడ్గా తోలినారు నైటు. ఎందుకంటే నైట్ 10:30 తిరుపతి క్రాస్ అయినప్పుడు తిరుపతి నుంచి విజయవాడ వచ్చి 420 కిలోమీటర్స్ ఆల్మోస్ట్ 5 అవర్స్లో కొట్టినారు. నాకైతే ఈ బస్ జర్నీ చాలా స్మూత్గా అనిపించింది. డ్రైవింగ్ స్కిల్స్ కూడా చాలా బాగున్నాయి డ్రైవర్ది. అండ్ స్టాఫ్ బిహేవియర్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉండింది. మనం ఇప్పుడు ప్రజెంట్ విజయవాడలోని కృష్ణా బ్యారేజ్ పైన కట్టిన ఫ్లైఓవర్ మీద అయితే వెళ్తున్నాము. ఇంకా అప్రాక్సిమేట్లీ ఒక 5-10 మినిట్స్లో దిగేస్తాను బస్ నుంచి. ఇక్కడ నుంచి ఈ బస్సు విశాఖపట్నం విజయనగరంకి అయితే వెళ్తుంది. సో ఇంతటితో ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నా నేను. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఒకవేళ నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఈ రూట్ గురించి ఈ బస్ గురించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.